థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. గ్రూప్ 2లో క్యూబ్స్ పెయింటెడ్ అనే టాపిక్ నుంచి వచ్చిన ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. 4 సెంటీమీటర్లు పార్శ్వాన్ని కలిగి ఉన్న ఒక కొయ్య ఘనానికి వివిధ రంగులు అద్దారు. ఒక వ్యతిరేక ఉపరితల జతకు ఎర్ర రంగును, ఇంకో వ్యతిరేక ఉపరితల జతకు ఆకుపచ్చ రంగును, మిగిలిన వ్యతిరేక ఉపరితల జతకు నీలం రంగును అద్దారు. ఇప్పుడు ఈ ఘనాన్ని 64 సమాన 1 సెంటీమీటర్ పార్శ్వాన్ని కలిగి ఉన్న చిన్న ఘనాలుగా కోస్తే ఎన్ని చిన్న ఘనాలకు ఏ రంగు ఉండదు? సో క్వశ్చన్ అనేది చాలా లెంతీ ఉంది కదా. ఈ క్వశ్చన్ చూడగానే అందరు ప్యానిక్ అయిపోయి క్వశ్చన్ అనేది స్కిప్ చేయడం జరుగుతుంది. కానీ మనకు ఎప్పుడైనా సరే క్వశ్చన్ అనేది లెంత్గా ఉందంటే ఆన్సర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి మనం ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో సులువుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందుగా మనం క్యూబ్ తీసుకుందాం. సో క్యూబ్ని తెలుగులో అయితే ఘనం అంటాం. ఘనానికి అన్ని భుజాలు అనేవి సమానంగా ఉంటాయి. క్యూబ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ క్యూబ్ హ్యావింగ్ ఏ 6 సర్ఫేసెస్. సో మన ఘనం అనేది 6 తలాలని కలిగి ఉంటుంది. సో మన క్వశ్చన్ లో ఇచ్చినట్టుగా క్యూబ్ యొక్క సైడ్ అనేది 4 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ లో ఏం చెప్పారంటే మనకు ఒక క్యూబ్ ఉంది. ఆ క్యూబ్ కి మనకు 6 తలాలు అనేవి ఉంటాయి, అంటే 6 సర్ఫేసెస్ ఉంటాయి. ఈచ్ 2 సర్ఫేసెస్ హ్యావింగ్ ఏ సేమ్ కలర్. అంటే మనకు ఏదైతే ఎదురెదురు తలాలు ఉన్నాయో ఆ తలాల యొక్క రంగు అనేది ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను టాప్ లో ఉన్న దాన్ని తీసుకుంటున్నా. సో ఈ టాప్ లో ఉంది కదా, ఈ టాప్ లో ఉన్న దానికి నేను ఎరుపు రంగు వేస్తున్నా. సో ఈ టాప్ లో ఉన్న సర్ఫేస్ కి ఎరుపు రంగు వేస్తుంటే దానికి ఎదురంగా ఏదైతే సర్ఫేస్ ఉందో ఈ సర్ఫేస్ కి కూడా సేమ్ అదే రంగు, అంటే ఎరుపు రంగు వేయాలి. అలాగే మనకి ఈ సైడ్ తీసుకుంటే ఇక్కడ ఆకుపచ్చ రంగు అనేది వేస్తే దీనికి ఆపోజిట్ ఉన్న సర్ఫేస్ కూడా ఆకుపచ్చ రంగు వేయాలి. అలాగే ఇక్కడ ఇది తీసుకున్నప్పుడు నీలం రంగు తీసుకుంటే దీనికి ఆపోజిట్ ఉన్న సర్ఫేస్ కూడా మనం నీలం రంగు వేయాలి. సో ఇలా వేసినప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే రంగు వేసిన తర్వాత దీన్ని స్మాల్ క్యూబ్స్ గా కట్ చేస్తున్నాం. ఈ పెద్ద క్యూబ్ ని నేను స్మాల్ క్యూబ్స్ గా కట్ చేస్తున్నా. సో దీని యొక్క సైడ్ అనేది ఏమైందంటే 1 సెంటీమీటర్ అయింది. సో ఇంతకుముందు 4 సెంటీమీటర్స్ ఉన్న క్యూబ్ అనేది స్మాల్ క్యూబ్ కట్ చేస్తే 1 సెంటీమీటర్ సైడ్ అనేది ఉంది. ఇలా మనకు మొత్తం 64 క్యూబ్స్ అనేది రావడం జరిగింది, స్మాల్ క్యూబ్స్ అనేవి. టోటల్ స్మాల్ క్యూబ్స్ ఈజ్ ఈక్వల్ టు 64. ఓకే, 64. అయితే మనకి క్వశ్చన్ లో ఏం అడిగారంటే ఒక పెద్ద క్యూబ్ ని చిన్న క్యూబ్స్ గా కత్తిరించిన తర్వాత చిన్న క్యూబ్స్ ఉన్నాయి, దీంట్లో అసలు ఏ రంగు లేకుండా ఉన్న క్యూబ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి అడగడం జరిగింది. ఆన్సర్ చేసే ముందుగా కొన్ని విషయాలను మనం తెలుసుకుంటే ఈ క్వశ్చనే కాదు ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మనం ఈజీగా చేయొచ్చు. సో మనకు ఒక పెద్ద క్యూబ్ కు పెయింటింగ్ వేసి దాన్ని కట్ చేసినప్పుడు చిన్న క్యూబ్స్ కి కట్ అయినప్పుడు 3 సర్ఫేసెస్, అంటే స్మాల్ క్యూబ్స్ కి 3 సర్ఫేసెస్ పెయింటెడ్ ఎన్ని ఉంటాయి, స్మాల్ క్యూబ్స్ కి 1 సర్ఫేస్ పెయింటెడ్ ఎన్ని ఉంటాయి, 0 సర్ఫేస్ పెయింటెడ్ ఎన్ని ఉంటాయి అనే విషయం తెలవాలంటే మనకు కొన్ని ఫార్ములాస్ అనేది రావాలి. సో వాటిని ముందుగా చెప్పి తర్వాత మీకు ఆన్సర్ అనేది చెప్తాను. స్మాల్ క్యూబ్ 3 సర్ఫేస్ పెయింటెడ్ 8 ఉంటాయి. చిన్న ఘనాలకి 3 తలాలకి రంగు వేసి ఉన్నవి ఎన్ని ఉంటాయి అంటే 8 ఉంటాయి. సో ఇక్కడ మనకు డైరెక్ట్ గా ఎన్ని క్యూబ్స్ తీసుకున్నా దాన్ని ఎన్ని సమాన భాగాలుగా చేసినా గానీ చిన్న ఘనాలకు అనేవి 3 తలాలకి రంగు వేసి ఎన్ని ఉంటాయి అంటే 8 ఉంటాయి. ఎప్పుడు ఇది కాన్స్టెంట్ గా ఉంటది. ఓకే, అది ఎన్ని పార్ట్స్ చేసినా గానీ 8 ఉంటాయి. అలాగే మనకు స్మాల్ క్యూబ్స్ 2 సర్ఫేస్ పెయింటెడ్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 12 ఇంటూ n-2. అలాగే మనకు స్మాల్ క్యూబ్స్ కి ఒక సర్ఫేస్ పెయింటెడ్ 1 సర్ఫేస్ పెయింటెడ్ ఎన్ని ఉంటాయి అంటే 6 ఇంటూ n-2 హోల్ స్క్వేర్. స్మాల్ క్యూబ్స్ 0 సర్ఫేస్ పెయింటెడ్ n-2 హోల్ క్యూబ్. ఓకే, ఈ ఫార్ములాస్ అనేది మనకు గుర్తుంటే మన క్వశ్చన్ లో మనకు దేని గురించి ఇచ్చినా గానీ అది 3 సర్ఫేస్ అయినా 2 సర్ఫేస్ అయినా 1 సర్ఫేస్ అయినా లేదా 0 సర్ఫేస్ అయినా ఏదైనా సరే మనం ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే టోటల్ స్మాల్ క్యూబ్స్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ క్యూబ్. ఇక్కడ నుంచి ఎన్ వాల్యూ వస్తుంది. సో ఆ ఎన్ వాల్యూ తీసుకెళ్లి మనకు ఏదైతే కావాలనో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. సో మన క్వశ్చన్ లో ఏం అడిగారు, 0 పెయింటెడ్ స్మాల్ క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అని చెప్పి అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి, ఇక్కడ n-2 హోల్ క్యూబ్. ఎన్ క్యూబ్ అంటే వాల్యూ ఎంత, సో ఎన్ క్యూబ్ అంటే మనకు వాల్యూ వచ్చేసి 64. సో మనకు 64 అనేది 4 క్యూబ్ అంటే 64, కాబట్టి మనకు n ఈక్వల్ టు 4 అవుతుంది. ఈ n తీసుకెళ్లి మనకు అడిగే క్వశ్చన్ ఏంటిది, 0 సర్ఫేస్ పెయింటెడ్ అని చెప్పి అడిగింది. కాబట్టి దాని యొక్క ఫార్ములా n-2 హోల్ క్యూబ్. సో n ప్లేస్ లో మనం ఏం చేయాలి, 4 పెట్టాలి. 4 పెడితే 4-2 అంటే 2 క్యూబ్ అంటే 8. ఆన్సర్ అనేది 8. సో ఎంత సింపుల్ గా అయిపోయింది. నేను మీకు అర్థం కావాలి కాబట్టి ఫార్ములాస్ అన్ని కూడా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకు ఎగ్జామ్ లో మీరు ఈ బొమ్మలు కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు 0 సర్ఫేస్ పెయింటెడ్ అనగానే డైరెక్ట్ ఆ ఫార్ములా గుర్తు రావాలి, n-2 హోల్ క్యూబ్. n అనేది ఎలా వస్తుంది, టోటల్ స్మాల్ క్యూబ్స్ కి ఈక్వల్ టు n క్యూబ్. సో అక్కడ నుంచి n అనేది మనం తీసుకుని డైరెక్ట్ గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 1 సెకండ్ లో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.